నమస్కారం. ఈరోజు మనం కొన్ని ఇంగ్లీష్ పదాల లోతుల్లోకి వెళ్ళబోతున్నాం. నమస్కారం. ఈ పదాలు కేవలం మాటలు కాదు, అవి కొన్ని ఆలోచనా విధానాలు. మన ముందున్న ఈ సోర్సెస్ ప్రకారం ఈ పదాలన్నీ సి అక్షరంతో మొదలవుతాయి. ఈరోజు మనం చర్చించబోయే పదాలను గమనిస్తే కొన్ని నిర్మాణాత్మకమైనవి, విజయం వైపు నడిపించేవి, మరికొన్ని ఏంటంటే వినాశనకరమైనవి, వైఫల్యానికి దారితీసేవి. ఈ తేడాలను అర్థం చేసుకోవడమే ఈరోజు మన విశ్లేషణలోని అసలు ఉద్దేశం. అయితే ప్రారంభిద్దాం. వీటన్నిటినీ ఒకేసారి చూడటం కన్నా కొన్ని గ్రూపులుగా విడగొట్టుకుని చర్చిస్తే బావుంటుంది కదా? తప్పకుండా. మొదటి విభాగం నాకు చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది పారదర్శకతకు, మోసానికి సంబంధించినది. నిజాయితీ, సూటిదనం మరియు రహస్య ఒప్పందం. మొదటి పదం క్యాండిడ్. నేను ఈ పదాన్ని తరచుగా క్యాండిడ్ ఫోటో అనే సందర్భంలో వింటాను. దాని అసలు అర్థమేమిటి? మంచి పాయింట్ లేవనెత్తారు. క్యాండిడ్ ఫోటో అంటే ఎలాంటి పోజ్ ఇవ్వకుండా ఉన్నది ఉన్నట్లుగా సహజంగా తీసిన ఫోటో. ఓ, ఓకే. అదే అర్థం సంభాషణకు కూడా వర్తిస్తోంది. క్యాండిడ్ అంటే నిజాయితీగా, సూటిగా, ఎలాంటి దాపరికం లేకుండా మాట్లాడడం. ఉదాహరణకు మన సోర్స్లో ఉన్న వాక్యం చూడండి. షీ గేవ్ అ క్యాండిడ్ ఒపీనియన్ డ్యూరింగ్ ది ఇంటర్వ్యూ. అంటే ఇంటర్వ్యూలో ఆమె తన అభిప్రాయాన్ని ఏమాత్రం దాచుకోకుండా ముక్కుసూటిగా చెప్పింది. కరెక్ట్. ఇది సాధారణంగా ఒక సానుకూల గుణం. అంటే ఆ క్షణానికి సంబంధించిన ప్రవర్తన అన్నమాట. దీనికి దగ్గరగా క్యాండోర్ అనే పదం కూడా ఉంది. ఈ రెండిటి మధ్య తేడా ఏమిటి? నేను కూడా అప్పుడప్పుడు తికమకపడతాను. ఇది చాలామందికొచ్చే సందేహమే. తేడా చాలా సూక్ష్మమైనది. క్యాండిడ్ అనేది ఒక చర్య, అంటే యాక్షన్, లేదా ఆ క్షణపు ప్రవర్తన. రైట్. కాని క్యాండోర్ అనేది ఒకరి స్వభావం, వారిలోని ఒక గుణం, అ క్వాలిటీ. ఉదాహరణకు, హిస్ క్యాండోర్ ఇంప్రెస్డ్ ద ప్యానెల్. అతనిలోని ఆ సూటిదనం, ఆ నిజాయితీ అనే గుణం ప్యానెల్ను ఆకట్టుకుంది. అంతే. అంటే అతను కేవలం ఆ ఇంటర్వ్యూలోనే కాదు, సాధారణంగానే నిజాయితీగా ఉండే వ్యక్తి అని అర్థం. ఒకరు క్యాండిడ్గా మాట్లాడటానికి కారణం వారిలోని క్యాండోర్. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఈ నిజాయితీ, పారదర్శకతకు పూర్తి వ్యతిరేకమైన పదం కూడా మన లిస్ట్లో ఉంది. కొల్యూషన్. వినడానికే కొంచెం నెగటివ్గా ఉంది. అవును, ఇది పూర్తిగా ప్రతికూలమైన పదం. దీని అర్థం ఒక తప్పుడు లేదా చట్టవిరుద్ధమైన పని చేయడానికి ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువ మంది రహస్యంగా ఒప్పందం చేసుకోవడం. ఓకే. రహస్యంగా చేతులు కలిపి మార్కెట్ ధరలను పెంచి వినియోగదారులను మోసం చేశాయి. ఖచ్చితంగా. అందుకే వాటికి జరిమానా విధించారు. ఒక విధంగా చూస్తే ఈ మూడు పదాలు ఒక సంస్థ లేదా ప్రభుత్వం యొక్క ఆరోగ్యాన్ని కొలిచే థర్మామీటర్ లాంటివి. వావ్. అక్కడ క్యాండోర్ ఎంత ఎక్కువగా ఉంటే వ్యవస్థ అంత ఆరోగ్యంగా, పారదర్శకంగా ఉన్నట్టు. కొల్యూషన్ ఎంత ఎక్కువగా ఉంటే వ్యవస్థ అంత అనారోగ్యంతో కుళ్ళిపోతున్నట్టు లెక్క. ఇది కేవలం పదం కాదు, ఒక సామాజిక సూచిక. ఈ కొల్యూషన్ లాంటి రహస్య ఒప్పందాలు తరచుగా అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి దారితీస్తాయి కదా? అవును. మన సోర్సెస్లో అధికారం, నియంత్రణకు సంబంధించిన కొన్ని చాలా శక్తివంతమైన పదాలున్నాయి. వాటి మధ్య ఉన్న తేడా చాలా సూక్ష్మమైనది. అందులో మొదటి జంట సెన్సర్ మరియు సెన్చ్యూర్. ఈ రెండింటి మధ్య తేడాను అర్థం చేసుకోవటం పోటీ పరీక్షలకు చాలా ముఖ్యం. సెన్సర్ అంటే అభ్యంతరకరమైన, అనుచితమైన లేదా ప్రమాదకరమైన భాగాలను అధికారికంగా తొలగించడం. అంటే కట్ చేయడం లాంటిది. అంతే. ఇది ఎక్కువగా పుస్తకాలు, సినిమాలు, వార్తలు, ఇంటర్నెట్ కంటెంట్కు వర్తిస్తుంది. ఉదాహరణకు, సర్టన్ సీన్స్ వర్ సెన్సర్డ్ ఫర్ టీవీ. టీవీలో అందరూ చూసేందుకు వీలుగా కొన్ని హింసాత్మక దృశ్యాలను తొలగించారు. ఇది కంటెంట్పై నియంత్రణ. మరి సెన్సర్ అంటే ఒక వ్యక్తిని విమర్శించడం సరైనదేనా? అంటే ఒక సినిమాలోని సన్నివేశాన్ని తొలగించడం సెన్సర్, ఒక అధికారిని విమర్శించడం సెన్ష్యూర్. కానీ ఆ అధికారి ఒక వివాదాస్పద పుస్తకం రాసి ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేస్తే అది సెన్సర్ అవుతుందా, లేక ఆ అధికారికి సెన్సర్ అవుతుందా? ఇక్కడ గీత ఎక్కడ గీయాలి? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే అసలైన క్లారిటీ వస్తుంది. ప్రభుత్వం ఆ పుస్తకాన్ని బ్యాన్ చేస్తే అది ఆ పుస్తకంలోని కంటెంట్ను సెన్సర్ చేసినట్టు. ఓకే. కాని పార్లమెంట్లో ఆ అధికారి ప్రవర్తనపై ఒక తీర్మానం పెట్టి అతన్ని అధికారికంగా తప్పుపడితే అది సెన్స్యూర్. రైట్. ఉదాహరణకు, ది ఆఫీసర్ ఫేస్డ్ సెన్ష్యూర్ ఫర్ నెగ్లిజెన్స్. తన విధులలో నిర్లక్ష్యం వహించినందుకు ఆ అధికారి
తీవ్రమైన అధికారిక విమర్శను ఎదుర్కొన్నాడు. కాబట్టి సెన్సర్ అనేది వస్తువులకు లేదా సమాచారానికి వర్తిస్తుంది. సెన్షోర్ అనేది వ్యక్తులకు లేదా వారి చర్యలకు వర్తిస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ గీత స్పష్టంగా కనిపిస్తోంది. ఇక నియంత్రణలో మరో రూపం బలవంతం. దానికి మన లిస్ట్లో ఉన్న పదం కోర్స్, అంటే బెదిరించి లేదా బలవంతం పెట్టి ఏదైనా పని చేయించడం. నో క్యాండిడేట్ షుడ్ బి కోర్స్డ్ ఇంటూ సైనింగ్ డాక్యుమెంట్స్. ఇది చాలా సూటిగా ఉంది. దీనికి సరిగ్గా వ్యతిరేకమైన పదం క్యాపిచ్యులేట్, అంటే లొంగిపోవడం, ఓటమిని అంగీకరించి డిమాండ్లకు తలొగ్గడం. సరెండర్ అవ్వడంలాగా. అంతే. ఉదాహరణకు, ద కంపెనీ హ్యాడ్ టు క్యాపిచ్యులేట్ టు ద డిమాండ్స్ ఆఫ్ ద వర్కర్స్. కార్మికుల డిమాండ్లకు కంపెనీ లొంగిపోక తప్పలేదు. ఈ రెండు పదాలను కలిపి చూస్తే ఒక అధికార ఘర్షణ యొక్క పూర్తి చిత్రాన్ని మనం చూడొచ్చు. ఒకవైపు బలవంతం, కోర్స్, మరోవైపు పూర్తి లొంగుబాటు, క్యాపిచ్యులేట్. ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షణే మనం వార్తల్లో చూసే చాలా రాజకీయ, కార్మిక వివాదాలకు మూలం. ఎవరు ఎవరిని బలవంతం చేస్తున్నారు, ఎవరు చివరికి లొంగిపోతున్నారు అనేది పరిస్థితిని విశ్లేషించడానికి సహాయపడుతుంది. ఈ అధికార ఘర్షణలు, నియంత్రణలు విఫలమైనప్పుడు లేదా హద్దుమీరినప్పుడు పరిస్థితి అదుపు తప్పుతుంది. ఇది మనల్ని మూడో విభాగానికి తీసుకొస్తుంది: క్రమం, అస్తవ్యస్తం మరియు స్పష్టత. అలాంటి అదుపు తప్పిన పరిస్థితిని వివరించడానికి మనం తరచుగా వాడే పదం కేయాటిక్. అవును. ది సిచ్యువేషన్ బికేమ్ కేయాటిక్ ఆఫ్టర్ ద పవర్ ఔటేజ్. కరెంటు పోయిన తర్వాత ట్రాఫిక్ గందరగోళంగా మారింది. ఇది మనకు తెలిసిన పదమే. అవును. కాని ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ గందరగోళం, ఈ కేయాస్ నుండి స్పష్టతను ఎలా తీసుకురావాలి అనేదానికి మన లిస్టులో 2 అద్భుతమైన పదాలు ఉన్నాయి. ఓ! మొదటది క్రానికల్, అంటే సంఘటనలను జరిగిన క్రమంలో, అంటే కాలక్రమానుసారంగా నమోదు చేయడం. ఇది ఒక చరిత్రకారుడు లేదా జర్నలిస్ట్ చేసే పని. ఉదాహరణకు, ద బుక్ క్రానికల్స్ ఇండియాస్ ఎకనామిక్ జర్నీ. అంటే ఆ పుస్తకం భారతదేశ ఆర్థిక ప్రయాణంలో జరిగిన సంఘటనలను ఒక వరుస క్రమంలో నమోదు చేస్తుంది. కరెక్ట్. ఇది గందరగోళంగా ఉన్న గతాన్ని ఒక కథలా మార్చి మనకు అందిస్తుందన్నమాట. అంటే ఒక కేయాటిక్ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి మొదటి అడుగు దాన్ని ఒక క్రానికల్గా మార్చడం. ఇక రెండో పదం కోహెరెంట్, అంటే తార్కికంగా, స్థిరంగా మరియు స్పష్టంగా ఉండడం. అవును. ఒక వాదన లేదా వివరణ పొంతన లేకుండా కాకుండా ఒకదానికొకటి సంబంధం కలిగి సులభంగా అర్థమయ్యేలా ఉంటే దాన్ని కోహెరెంట్ అంటాం. హిజ్ ఎక్స్ప్లెనేషన్ వాస్ క్లియర్ అండ్ కోహెరెంట్. ఖచ్చితంగా. ఈ 3 పదాల మధ్య ఉన్న సంబంధం చాలా అందమైనది. ఒక కేయాటిక్ పరిస్థితిని మనం ఒక క్రానికల్ ద్వారా నమోదు చేసి, ఆపై ఒక కోహెరెంట్ వాదన ద్వారా ఇతరులకు వివరించవచ్చు. ఓకే. ఉదాహరణకు, ఒక పెద్ద రైలు ప్రమాదం జరిగిందనుకోండి. ఆ ప్రమాద స్థలంలోని పరిస్థితి పూర్తిగా కేయాటిక్గా ఉంటుంది. ఒక రిపోర్టర్ అక్కడికి వెళ్లి ఏ సమయానికి ఏమి జరిగిందో ఒక క్రానికల్గా నమోదు చేస్తాడు. ఆ తర్వాత ఒక నిపుణుడు ఆ డేటాను తీసుకుని ప్రమాదానికి గల కారణాలను ఒక కోహెరెంట్ విశ్లేషణగా అందిస్తాడు. చూసారా, గందరగోళం నుండి స్పష్టత వైపు ప్రయాణం. అద్భుతమైన కనెక్షన్. వైఫల్యం నుండి పాఠం నేర్చుకోవడానికి ఈ ప్రక్రియ చాలా అవసరం. నిజమే. సరే, గందరగోళం నుండి స్పష్టతకు రావడం గురించి మాట్లాడాం. ఇప్పుడు స్పష్టమైన ఆలోచనలతో కలిసి పనిచేయడం గురించి చర్చిద్దాం. ఇది మన 4వ విభాగం, కలిసి పనిచేయడం. ఇది పూర్తిగా విజయం వైపు నడిపించే విభాగం. మొదటి పదం కొలాబరేట్, అంటే కలిసి పనిచేయడం. టీమ్స్ కొలాబరేటెడ్ ఆన్ ద ప్రాజెక్ట్. ఇది చాలా పాజిటివ్ పదం. అవును. అయితే కేవలం కలిసి పనిచేస్తే సరిపోదు. ఆ బృందం ఎలా పనిచేస్తుందనేది ముఖ్యం. దాన్ని వివరించే పదం కొహెసివ్. వారు ఒక యూనిట్గా పనిచేస్తే ఆ టీంను కోహెసివ్ టీం అంటారు. అ కోహెసివ్ టీం పర్ఫార్మ్స్ బెటర్. ఓకే. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, కొలాబరేట్ అనేది ఒక చర్య, వర్బ్. కోహెసివ్ అనేది ఆ బృందం యొక్క స్థితి, యాడ్జెక్టివ్. నిరంతరమైన కొలాబరేషన్ వల్ల కోహెషన్ ఏర్పడుతుంది. ఇక ఈ విభాగంలో మూడవది కాంప్లిమెంట్. ఈ స్పెల్లింగ్ COMPLEMENT. ఇంకొక పదం COMPLIMENT, అంటే ప్రశంస. ఈ తేడా ముఖ్యం. చాలా ముఖ్యం. ఇక్కడ అర్థం పూర్తి చేయడం లేదా మెరుగుపరచడం. 2 వేర్వేరు విషయాలు కలిసినప్పుడు ఒకటి మరొకదాని లోటును పూరించి 2 కలిసి ఒక పరిపూర్ణమైన రూపాన్నిస్తే దాన్ని కాంప్లిమెంట్ అంటాం. నిజానికి ఈ 3 పదాలు ఒక సమర్థవంతమైన బృందానికి నిర్వచనం లాంటివి. అవునా? ఒక గొప్ప బృందాన్ని నిర్మించాలంటే ఈ 3 తప్పనిసరి. బృంద సభ్యులు ఒకరితో ఒకరు కొలాబరేట్ చేసినప్పుడు, అంటే కలిసి పనిచేసినప్పుడు,
ఆ బృందం కోహెసివ్గా, ఐక్యంగా మారుతుంది. ఇది ఎందుకు సాధ్యమవుతుంది? ఎందుకంటే వారి నైపుణ్యాలు ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేసుకుంటాయి. అంటే ఒకరి బలహీనతను మరొకరి బలం పూరిస్తుంది. ఒక మంచి బ్యాట్స్మెన్కు ఒక మంచి బౌలర్ తోడైనట్టు అన్మాట. అద్భుతం. ఈ 3 పదాలు ఏ సంస్థ విజయానికైనా పునాది రాళ్ళు. ఖచ్చితంగా. ఒక ప్రాజెక్ట్ను విజయవంతంగా పూర్తి చేయడానికి ఈ 3 ఎంత అవసరమో, అసలొక పనిని మొదలుపెట్టడం కూడా అంతే ముఖ్యం. ఇది మన చివరి విభాగానికి దారితీస్తుంది: ప్రారంభం మరియు నిర్లక్ష్యం. మొదటి పదం కమెన్స్. కమెంట్స్. ఇది చాలా ఫార్మల్ పదం. అర్థం ప్రారంభించడం. మనం సాధారణంగా స్టార్ట్ అంటాం, కానీ అధికారిక ప్రకటనల్లో కమెన్స్ వాడతారు. ది ఎగ్జామ్ విల్ కమెన్స్ ఎట్ 10 AM. ఒక పనిని మొదలుపెట్టడం ఎంత ముఖ్యమో మధ్యలో దారి తప్పకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. ఇక్కడే మన చివరి మరియు బహుశా అత్యంత ప్రమాదకరమైన పదం వస్తుంది: ఏంటది? కాంప్లేసెంట్. కాంప్లేసెంట్. అంటే అతిగా సంతృప్తి చెంది ప్రమాదాన్ని లేదా భవిష్యత్తు సవాళ్లను గమనించకుండా అప్రమత్తంగా లేకపోవడం. ఇది ఒక రకమైన ఆత్మసంతృప్తితో కూడిన నిర్లక్ష్యం. ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ నన్ను చాలా ఆలోచింపచేసింది. స్టూడెంట్స్ షుడ్ నాట్ బికమ్ కాంప్లసెంట్ ఆఫ్టర్ క్లియరింగ్ ద ప్రిలిమ్స్. అంటే ప్రాథమిక పరీక్ష పాస్ అయ్యాక నాకు వచ్చేసిందిలే అని తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే అసలైన సవాలు ముందుంది. ఇది చాలామంది చేసే తప్పు కదా. ఇది కేవలం విద్యార్థులకే కాదు, అందరికీ వర్తిస్తుంది. నాకు తెలిసిన ఒక సీనియర్ అథ్లీట్ ఉండేవారు. వరుసగా జిల్లాస్థాయి పోటీలు గెలిచాక అతను కాంప్లేసెంట్ అయ్యాడు. ఓ. ప్రాక్టీస్ తగ్గించాడు. తన ప్రత్యర్థులను తేలికగా తీసుకున్నాడు. ఆ తర్వాతి ఏడాదే ఒక కొత్త కుర్రాడి చేతిలో ఓడిపోయాడు. ఆ పదం యొక్క నిజమైన అర్థం నాకప్పుడు తెలిసొచ్చింది. అంటే విజయమనే ప్రయాణం కమెంట్స్తో మొదలవుతుంది. కాని ఎప్పుడైతే కాంప్లేసెంట్ అవుతామో ఆ ప్రయాణం అక్కడే ఆగిపోతుంది. ఇది విజయం నుండి వైఫల్యానికి దారితీసే నిశ్శబ్ద హంతకి. నిజంగా చాలా విలువైన ముగింపు. ఈరోజు మనం నిజాయితీ, నియంత్రణ, క్రమబద్ధత, సామూహిక కృషి ఇలా అనేక అంశాలకు సంబంధించిన 15 శక్తిమంతమైన పదాలను విశ్లేషించాం. క్యాండిడ్, క్యాండర్, కొల్యూజన్, సెన్సార్, సెన్షర్, కొయస్, క్యాపిచులేట్, కేయాటిక్. క్రానికల్, కోహెరెంట్, కొలాబరేట్, కోహెజివ్, కంప్లిమెంట్, కమెన్స్ మరియు కంప్లసెంట్. వాటిని వాటి సందర్భంతో పాటు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో అర్థం చేసుకున్నాం. ముగింపుగా ఒక ఆలోచన. ఈ పదాలు కేవలం పరీక్షల కోసం కాదు. ఇవి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మానవ సంబంధాలను, వ్యవస్థల పనితీరును లోతుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే సాధనాలు. నిజమే. మనం చూసిన కోహెరెంట్, క్యాండిడ్, కొలాబరేట్ వంటి పదాలు ఒక ఆరోగ్యకరమైన సమాజానికి, విజయవంతమైన బృందానికే పునాదులు. మరోవైపు కేయాటిక్, కొల్యూజన్, కోయస్, కంప్లేసెంట్ వంటి పదాలు మనం ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలో, ఏ ప్రమాదాలను నివారించాలో హెచ్చరిస్తాయి. చాలా బాగా చెప్పారు. కేవలం పదం యొక్క అర్థం కాకుండా ఆ పదం వెనుక ఉన్న భావన మన దైనందిన జీవితంలో మన నిర్ణయాలను, దృక్పథాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది. ఉదాహరణకు, మనం చేసే పనిలో మనం ఎక్కడైనా కంప్లేసెంట్గా మారుతున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం. అది మనల్ని నిరంతరం మెరుగుపరుస్తుంది కదా.